సో మస్తాన్ సాయి ఏంటి మీ లైఫ్ లో చేదు జ్ఞాపకమా లేదంటే డెఫినెట్ గా సెకండ్ బాయ్ చేదు ఫ్రెండా లేదు థర్డ్ లేదు బాయ్ ఫ్రెండా? డెఫినెట్ గా చేదు యాక్సిడెంట్ సార్ నాకు అవునా? అది. మేము పార్టీకి వెళ్ళిన రోజున ఆ, మస్తన్ వాళ్ళ ఇంట్లో డ్రెస్ చేంజ్ చేసుకున్నాను సార్. కెమెరా ఉండింది ఆ రోజు. ప్రీతి ఉదయ్ స్టార్ట్ చేశారు వాళ్ళ ఇంట్లోనా ఇంట్లో బెడ్రూమ్ లో కెమెరా ఉండింది సార్. సో అతను ఎందుకు బెడ్రూమ్ లో కెమెరా కెమెరా సో తను ఎందుకు పెట్టుకున్నాడు అని అంటే ఇంట్లో మెయిడ్స్ ఉంటారు, అది ఉంటారు, ఏమైనా వస్తువులు పోతాయి అని దగ్గర పెట్టుకున్నాం అని అంటాడు సార్. ఇంతకుముందు మీరు హోటల్లో దిగాను అన్నట్టున్నారు. సార్ అది వాళ్ళ చెల్లి పెళ్లికి వెళ్ళినప్పుడు సార్. అచ్చా, ఇది వేరే అది వేరే. సో నాకు మస్తాన్ అనే అబ్బాయి 2022 అక్టోబర్ ఆ టైంకి పరిచయం సార్. ఓకే. ఇదంతా 1-2 months లోనే జరిగింది. జనవరి ఆ టైంకి మస్తాన్ వచ్చి సెటిల్మెంట్ లాగా, మళ్ళీ సెటిల్మెంట్ అనేది మనీ సెటిల్మెంట్ ఇది కూడా కాదు, క్లియరెన్స్ లాగా తన దగ్గర ఉన్నది డిలీట్ చేసేయడం, నా దగ్గర తనది ఉన్నది డిలీట్ చేసేయడం, అలా క్లియర్ చేసుకున్నాం. చేశారా? డిలీట్ చేశారా? చేసేసాం. జనవరి ఇంకా ఉన్నాయి అన్నారు. అది ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్. నెక్స్ట్. ఓకే. సో జనవరిలో అలా డిలీట్ చేసేసుకున్నాక ఫిబ్రవరి మళ్ళీ తను మా ఇంటికి వచ్చి మా చెల్లి పెళ్లి ఉంది రావాలని, మరి మిస్టర్ అండ్ మిస్సెస్ రాస్తారు మీ ఇద్దరు రావాలని వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు. నేను ఇక్కడ వీళ్ళందరితో కలిసి విజయవాడ వెళ్ళాం సార్, ఐ మీన్ గుంటూరు వెళ్ళాం. రాస్తారు రాలేదు అప్పుడు, తనకి ఏదో షూటింగ్ లో ఉన్నాడు, మాల్వి సినిమాతోనే షూటింగ్ లో ఉన్నాడు సార్. రాలేదు. బట్ మేము వెళ్ళాం, నువ్వు వెళ్ళు అన్నాడు. అప్పుడు ఫ్రెండ్లీ అయిపోయింది. గొడవ ఏం లేకపోతే సార్ నాకు కోపం 5 నిమిషాలే, ఎవరి మీద శత్రువు అయినా సరే సార్. క్లియర్ అయిపోయిందంటే క్లియర్ అయిపోయింది అన్న దగ్గర ఉన్నాం. పెళ్లి అయిపోయిన 3rd day తను నా పైన అటాక్ చేశాడు సార్ మస్తాన్. 3 days అక్కడే ఉన్నారు మీరు? 3 days ఉన్నాము అండ్ అసాల్ట్ చేశాడు. మార్నింగ్ 6 o'clock హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము అన్నప్పుడు వచ్చాడు తన హోటల్కి. మార్నింగ్ 6 o'clock అటాక్ చేశాడు సార్. నేను అదే దాని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. దాంట్లో మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, లేదు అలా చెప్పలేదు. ఎలా పరిచయం అన్న దగ్గర నాకు అతను ఎలా అయితే ఫ్లర్ట్ చేసేవాడు, నీలాంటి ఒక అమ్మాయి వైఫ్ గా ఉంటే బాగుంటది, హౌస్ వైఫ్ గా అంటే తన పర్సనల్ లైఫ్ లో తన వైఫ్ హౌస్ వైఫ్ కాదు అంటే దగ్గర సపరేటెడ్ అనుకుంటా. నేను అవన్నీ మిస్ అయ్యాను నా లైఫ్ లో అనుకుంటూ మాట్లాడుతూ అలా ఫ్లడ్ చేసేవాడు. ఎవ్రీథింగ్ వాజ్ ఓపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాజ్ తరుణ్ ఓన్లీ. అండ్ ఆ దాంట్లోని నేను ఇంకా రాజ్ పేరు చెప్పకూడదు అన్న దగ్గర నేను ఒక అబ్బాయితో ఉంటున్నాను విల్లా అనే చెప్పాను కానీ మస్తాన్తో ఉంటున్నానని కాదు. అండ్ ఆ రాత నేను రాయలేదు సార్. 1 day లో కేసు అవ్వలేదు అది. అక్కడ వాళ్ళు కూడా లోకల్ ఇది కదా సార్. 4 days పట్టింది. 4 days తర్వాత నేను ఏదైతే వర్షన్ చెప్పానో అది పక్కనున్న అతను విని లాయర్తో రాపిచ్చి చేపించిన ఎఫ్ఐఆర్. సో అక్కడ వాళ్ళు ఎవరికి కూడా నేను తెలియదు, సరిగ్గా ఒక స్టోరీ లేదు అందులో. ఎఫ్ఐఆర్ అయితే అయ్యింది. కాకపోతే హ్యాండ్ రైటింగ్ కూడా నాది కాదు. శేఖర్ భాష అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఇది కూడా లావణ్య సొంత హస్తాలతో రాసింది అంటాడు. అరే హ్యాండ్ రైటింగే కాదురా బాబు అని చెప్పాను. అయినా మీరు చెప్పింది అవును సార్. బట్ అందులో లోకలైట్స్ చాలా మంది వచ్చారు సార్. అప్పుడు లవ్ స్టోరీ అయితే ఏం లేదు. అప్పుడు లేదు. దాని తర్వాత మా కేసు అయిన తర్వాత నన్ను ఎప్పుడైతే కొట్టిన డివైజెస్ తీసుకున్నాడు సార్ మస్తాన్. ఆ రోజు నా పైన అసాల్ట్ చేసిన రోజు నా 2 Gmails అకౌంట్స్, రేప్ అటెంప్టా లేదంటే గొడవనా? సెక్షువల్ అసాల్టే సార్. అంతే కదా. ఓకే. సెక్షువల్ అసాల్టే, మరి అది రేప్ కిందకి వస్తుందో ఏమో, బట్ జరిగింది సార్. అది జరుగుతూ లైవ్ వీడియో కూడా చేశాడు సార్ తను. సో తన దగ్గర నా వీడియో ఉంది. నాకు ఆ భయం ఎప్పుడు ఉంటది. న్యూడ్గా ఉంటదా? ఇంకా అంతే సార్. ఇప్పుడు అది మాట్లాడి ఇప్పుడు బయటకు అది ఒకవేళ వస్తే కూడా దాన్ని విక్టిమ్ గా కన్సిడర్ చేయకుండా మళ్ళీ నాకు దానికి కోర్టు డెఫినెట్ గా చేస్తుంది సార్. ఆడియన్స్ షేరు శేఖర్ భాష ఫేక్ అకౌంట్స్ అది బయటికి రాదు, పోలీసుల దగ్గర ఉంటే కనుక రాదు. వచ్చింది అంటే పోలీసుల దగ్గర కాదు కదా సార్, మస్తాన్ దగ్గర ఉంది. మస్తాన్ ఇప్పుడు తీసుకున్నారు కదా పోలీసులు అందరి వీడియోలు. అవును సార్. తన ఐక్లౌడ్ ఎంతసేపు ఆల్రెడీ మస్తాన్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేవన్నీ వస్తున్నాయి కదా, ప్లాన్ ప్రకారమే వస్తున్నాయి. నేను ఏదో చేయించాను అనుకొని చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకటి నాకు అంటే ఇది కోర్టు లాగా ఫీల్ అవ్వండి, మీరు సహకరించారా ఫస్ట్ అతనితో? లేదుగా. అప్పుడు కెమెరా షూట్ చేస్తున్నప్పుడు మీరు సెక్సువల్ గా మీరు సహకరించారా ఏమన్నా? లేనప్పుడు మీరు భయపడేది ఏముంది అందులో? చెప్తాను మీకు సార్. ఇవి సార్ నా దెబ్బలు ఆ రోజు. అయ్యో మై గుడ్నెస్, ఈ స్థాయిలో దాడి. నా తలకాయ అయితే కొబ్బరికాయ కొట్టినట్టు నేలకేసి కొట్టాడు సార్. ముక్కులో నుంచి బ్లడ్ బ్లాక్ గా వచ్చింది, నా నర్వ్ అంతా అయింది, నా 3rd rib ఫ్రాక్చర్ అయింది. బట్ చంపేస్తామని కూడా వెళ్ళారు సార్, చాలా వరకు చంపేస్తాం వరకు వెళ్ళారు. ఇంకా అటు నుంచి అది కాస్త ప్రేమ నటన కూడా అయింది దాని తర్వాత సార్, ముందు కాదు.
ఇంకా రాస్తారని దూరం చేస్తామన్నప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్? రైట్. నన్ను ఇలా చేసి దీనివల్ల రాస్తారు నా లైఫ్ నుంచి పోతే నన్ను ఎవరు చేసుకుంటారు? అండ్ నన్ను ఇంట్లో నుంచి పంపిస్తాను, ఆల్రెడీ 10 కోట్ల ఇంట్లో ఉన్నాను, మన కంపెన్సేషన్ ఇవ్వు అన్న దగ్గర నేను ఆ విధంగా గట్టిగా ఫైట్ చేశాను సార్ అతనితో. 10 కోట్ల ఇల్లు అంటే ఇప్పుడు మీరు రాజస్థాన్ కలిసి కట్టుకున్నారా? అది రాజస్థాన్ ఇల్లా మీ ఇద్దరు ఇల్లా? అంటే సార్ 10 ఏళ్ల నుంచి మరి అవుతున్న దాంట్లోని మా ఇద్దరివి ఈక్వల్ గా ఉన్నావనే చెప్తాను నేను. కాకపోతే రెమ్యునరేషన్ అనేది రాజస్థాన్కి వస్తుంది కాబట్టి, ఇన్కమ్ అనేది రాజస్థాన్కి వస్తుంది కాబట్టి డబ్బుల పరంగా రాజస్థాన్ పే చేస్తున్నాడు సార్. మన అదే దాంట్లోని హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మా పేరెంట్స్ నాకు ఇచ్చారు. మధ్యలో రాజస్థాన్ 2 years పని చేయలేదు, మా పేరెంట్స్ ఇచ్చారు. ఇంటీరియర్ ఒక 10-15 lakhs అవుతాయి, మా పేరెంట్స్ ఇచ్చారు. అలా మావి కూడా ఒక 70-80 lakhs ఉన్నాయి సార్. ఎక్కడ ఉంటారు మీ పేరెంట్స్? పటాన్చెరు సార్. పటాన్ ఇక్కడే ఉంటారు. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు అంతకు ముందు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, దాని తర్వాత ఒక చిన్న షాప్ సార్. బట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఉండే మనుషులు, కష్టం చేసుకునే మనుషులు. సిస్టర్స్? తమ్ముడున్నాడు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టం చేసుకునే మనుషులే గానీ ఏదో ఇప్పుడు కూతురు పెడతాను అల్లు పెడతాను తినే మనుషులైతే అస్సలు కాదు. ఇప్పటికి ఈ రోజు కూడా మా పేరెంట్స్ నాకు ఇస్తున్నారు సార్, వాళ్ళ కష్టం మీద ఇస్తున్నారు. కలిసే ఉంటున్నారా మీరు? లేదు సార్, 11 years నుంచి రాస్తూనే. వాళ్ళ కోపం లేదా మీ మీద? ఇప్పుడు కోపం కంటే బాధే సార్. మా అమ్మాయి ఇలా అయిపోయింది అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా నీ చేతులారా నువ్వు చేసుకున్నావు అనే ఉంటా కదా సార్. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేయలేక కాదు, నాకు నా సొంతంగా నేను తీసుకున్న డెసిషన్, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు వెళ్ళిపోతే తీసుకుంటారు సార్, ఏ తల్లిదండ్రులు తీసుకోరు బిడ్డని. కానీ నేను ఇప్పుడు ఇంత జరిగే రాజుని ఎలా వదిలేస్తాను సార్? నేను రాజు కానీ మస్తాను కానీ నా జీవితానికి ఒక దారి చూపించాలి. అంతే సార్. అఫీషియల్లీ అయితే ఇంకా అన్అఫీషియల్లీ మాట్లాడడం ఫ్లర్ట్ అంటారు అనుకోండి. ఎవరు కనెక్ట్ అయినా ఎవరు మాట్లాడడం వరకు అయితే మాట్లాడతాను సార్. ఫ్లర్టింగ్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ అనే దాంట్లో రాస్తారు నాకు. బికాస్ నేను చాలా 4 ఇట్లా స్క్వేర్ బాక్స్ లో ఉన్న మనిషిని సార్. సోషలైజ్ అవ్వాలి అని, లేకపోతే నువ్వు బయటికి రావాలి అన్న దగ్గర రాస్తారు నాకు ఫ్లర్టింగ్ ఈజ్ హెల్దీ అని నేర్పించాడు. ఏం చదువుకున్నారు, ఏం అవుదామని వచ్చారు? నేను ఎంబీఏ చేశాను సార్ సింగపూర్ లో, హోటల్ మేనేజ్మెంట్ సార్. దాని తర్వాత యాక్టింగే ఇష్టం ఉండేది, సినిమాలు కానీ షార్ట్ ఫిల్మ్ కానీ. బట్ ఒక టైంలో రాజు వద్దన్నాడు నాకు, నువ్వు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వరకు ఉండు, కెమెరా నేర్చుకో లేదా డైరెక్షన్ నేర్చుకో, బట్ ఆన్ స్క్రీన్ వద్దు, నాకు నచ్చదు అన్నాడు. బాగుండేదాన్ని సార్ అప్పుడు. సో అలా మీ ఇంట్రెస్ట్ ఉన్న కెరియర్ ని త్యాగం చేశారు. మరి ఈ 10 ఏళ్ళు ఏం చేశారు? ఇంట్లోనే సార్. అతని బట్టలు ఉతుక్కుంటూ, అతనికి వండి పెడుతూ, అతనికి చేస్తూ. అతని ఇంటికి వచ్చాడంటే అతను ఇలా అండర్వేర్ కూడా ఇలా వేసేస్తాడు సార్. మళ్ళీ అతన్ని ఒక చిన్న పిల్లోడిని తల్లి చూసుకున్నట్టే చూసుకోవాలి. ఏది చేయడు, తిన్నాడంటే ప్లేట్ అక్కడే. అంత కేరింగ్ గానే చూసుకోవాలి. ఇప్పుడు నా ధైర్యం మీద అంతా కూడా మాల్వి మల్హోత్రా 1 year కంటే ఎక్కువ కూడా ఉండదు సార్. అతన్ని భరించడం ఎవరి వల్ల అయితే కాదు.